హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. తెలంగాణ హైకోర్టుకి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ మనకు నిన్న రిలీజ్ కావడం జరిగింది. ఏవైతే 15th నుంచి 20th వరకు మనకు ఎగ్జామ్స్ జరిగాయో దానికి సంబంధించి ఆ రెస్పాన్స్ షీట్స్కి సంబంధించి మనకు అబ్జెక్షన్స్ రేస్ చేయడానికి ఈరోజు 11:59 వరకు మనకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏ క్వశ్చన్స్కి అబ్జెక్షన్స్ పెట్టొచ్చు అన్న దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అబ్జెక్షన్స్ ఎలా రేస్ చేయాలి అన్న దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టడం జరుగుతుంది. సో అక్కడ నేను ఏదైనా వీడియో రూపంలో అప్డేట్ ఇవ్వకపోతే నేను అక్కడైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. సో లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పైన ట్యాబ్స్ చూస్తున్నారు కదా, అప్లికెంట్ డీటెయిల్స్, అప్లికేషన్ ఉంది కదా. సో అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది మీకు, ఆ ఐ సింబల్ పైన క్లిక్ చేయండి. ఐ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత పైన ట్యాబ్స్లో చూసుకోవచ్చు మీరు అప్లికెంట్ డీటెయిల్స్, పేమెంట్ స్లిప్, అబ్జెక్షన్ ఫామ్, క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అని ఉంది కదా. సో అక్కడ మీరు అబ్జెక్షన్ ఫామ్ పైన క్లిక్ చేయండి. సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ క్వశ్చన్ మనకు సిస్టమ్ అసిస్టెంట్ ఎగ్జామ్లో వచ్చింది. సో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ అని ఈ విధంగా మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళ ఆన్సర్ మనకు మంచిర్యాలని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జయశంకర్, భూపాలపల్లి జిల్లా. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఐడి ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో. 1 సెకండ్, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఐడి ఉంది ఇక్కడ. సో ఈ క్వశ్చన్ ఐడి అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ వచ్చేసి మంచిర్యాల, బట్ మనకు అకార్డింగ్ టు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ మనకు జయశంకర్, భూపాలపల్లి జిల్లా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఈ క్వశ్చన్కి అబ్జెక్షన్ అయితే రేస్ చేయొచ్చు. ఏ విధంగా రేస్ చేయాలి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్జెక్షన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ చూడొచ్చు కింద క్లిక్ టు రైజ్ అబ్జెక్షన్ అని ఇక్కడ మీకు ప్లస్ బార్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి, ఆ ట్యాబ్ మీద. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ అప్లికేషన్ సీక్వెన్స్ నెంబరు, మీ పేరు, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అండ్ మీరు ఏ పోస్ట్కి సంబంధించి అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు అండ్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, షిఫ్ట్ ఎప్పుడు అయింది అన్న దాని గురించి డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఐడి కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మీరు ఆ క్వశ్చన్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక నేను చూపించాను కదా, 1 సెకండ్. ఇందాక నేను చూపించిన క్వశ్చన్కి క్వశ్చన్ ఐడి. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక క్వశ్చన్ ఐడి ఉంటుంది. సో ఇందాక నేను చూపించిన మీకు క్వశ్చన్కి క్వశ్చన్ ఐడి వచ్చేసి 3014421538. సో ఇక్కడ ఉంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో ఇందాక నేను చూపించిన క్వశ్చన్కి ఇంకరెక్ట్ ఆన్సర్కి ఉంది. సో యాక్చువల్గా మనకు ఆప్షన్ 3 రావాలి, ఓకేనా. సో ఇన్కరెక్ట్ ఆన్సర్కి అని చెప్పేసి దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సో నేచర్ ఆఫ్ అబ్జెక్షన్లో దాని తర్వాత క్లారిఫికేషన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ కరెక్ట్ ఆన్సర్. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు 123.60 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది, ఓకేనా. ప్రతి ఒక్క అబ్జెక్షన్ రేజ్ చేసే క్వశ్చన్కి. నెక్స్ట్ మీరు ఏదైతే క్వశ్చన్కి అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నారో సపోర్టింగ్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది మనకు 1 MB వరకు ఉండాలని వీళ్ళు చెప్పడం జరిగింది. 1 సెకండ్ చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు 1 MB సైజ్ వరకు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తామని వీళ్ళైతే చెప్పడం జరిగింది. అది కూడా PDF ఫార్మాట్లో ఉండాలని వీళ్ళైతే చెప్పడం జరిగింది, ఓకేనా. సో ఏవైనా అబ్జెక్షన్స్ మీరు ఏదైతే క్వశ్చన్స్కి అబ్జెక్షన్స్ రేజ్ చేస్తున్నారో ఒకవేళ అది కన్సిడర్ చేసినట్టయితే మీ 100 రూపీస్ మీకు తిరిగి రీఫండ్ చేస్తామని వీళ్ళైతే 17th పాయింట్లో చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను తీసుకోవడం జరిగింది ఆన్సర్. కాళేశ్వరం, భూపాలపల్లి జిల్లా. ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో టాప్ చేసింది ఎవరని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో సేమ్ సిస్టమ్ అసిస్టెంటే. సో లదాఖ్ అని వాళ్ళు ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు
వింటర్ గేమ్స్కి సంబంధించి ఒఫీషియల్ సైట్ నుండి నేను తీసుకోవడం అయితే జరిగింది. సో టాప్ చేసింది స్టేట్స్లో చూసుకున్నట్టయితే హిమాచల్ ప్రదేశ్ 6 గోల్డ్ అండ్ 5 సిల్వర్ అయితే ఇక్కడ గెలిచినట్టు ఇక్కడ మనకు మెడల్ టాలీ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇక్కడ రావడం జరిగింది. ఇట్ వాజ్ హర్ ఫస్ట్ ప్రజెంటేషన్ బట్ షీ స్పోక్ మోర్ కాన్ఫిడెంట్లీ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్లీ అని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో మోస్ట్ మనం కంపారిటివ్ టర్మ్స్లో యూస్ చేస్తాం ఇద్దరిని కంపేర్ చేసేటప్పుడు. సో అక్కడ ఖచ్చితంగా మనకు ఎల్వై వర్డ్స్ ఓన్లీ ఎల్వై వర్డ్స్ రావాలి. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కాన్ఫిడెంట్లీ ఎఫెక్టివ్లీ అనేది కరెక్ట్. సో దీనికి సంబంధించి మీకు ప్రూఫ్ కావాలంటే మీరు ఒకసారి పర్సనల్గా నా ఐడిలో మెసేజ్ చేస్తే నేనైతే పంపిస్తాను మీకు, ఓకేనా. సో ఇది మనకు రికార్డ్ అసిస్టెంట్ షిఫ్ట్ 2లో రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇది కూడా మనకు సిస్టమ్ అసిస్టెంట్లో వచ్చిందనుకుంటా. సో వాట్ వాజ్ ది రీజన్ బిహైండ్ మొహమ్మద్ గజనీ ఇన్వేషన్ ఆన్ ఇండియా అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఆప్షన్ 2 అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అని చాలామంది అయితే చెప్తున్నారు. ఈ క్వశ్చన్ కూడా మీరు అబ్జెక్షన్ అయితే రేజ్ చేయండి, ఓకేనా. ఆప్షన్ 3 అనేది మీరు పెట్టినట్టయితే. సో ఈ క్వశ్చన్ చూసుకోవచ్చు, అఫీషియల్స్ సే హీ వుడ్ బి ఐదర్ సెంట్ బ్యాక్ టు మాల్దీవ్స్ నార్ యాక్ట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద గవర్నమెంట్ ఇన్ మెయిల్ అని ఈ విధంగా మనకు ఎర్రర్ క్వశ్చన్ రావడం జరిగింది. సో ఐదర్ ఆర్ అని వస్తుంది, నైదర్ నార్ అని వస్తుంది. సో ఐదర్ వచ్చింది మన క్వశ్చన్లో, అక్కడ ఆర్ అనేది రావాలి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడొచ్చు మీరు, విచ్ రివర్స్ వేర్ ఫస్ట్ లింక్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. సో దీనికి ఆన్సర్ మనకు గోదావరి, కృష్ణ ఇవ్వడం జరిగింది, బట్ అది బేత్వా కెన్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, విచ్ స్టేట్ ఇన్ ఇండియా ప్రొడ్యూసెస్ ద మోస్ట్ ట్యూమరిక్ అనే ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో మహారాష్ట్ర అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు పిఐబిలో ఒఫీషియల్గా ఇవ్వడం జరిగింది వాళ్ళు, ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ప్రొవైడ్ 10% ఎగ్జామ్షన్. సో ఇది 10% కాదు, యాక్చువల్గా 100%. సో ఇది తెలంగాణ, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, తెలంగాణ. సో మీరు తెలంగాణ పెట్టినట్టయితే మీరు ఈ క్వశ్చన్ కూడా అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా నేను సెండ్ చేస్తాను, ఒకవేళ మీరు పర్సనల్గా ఐడికి మెసేజ్ చేస్తే. సో ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, 12 అన్నది కరెక్ట్ ఆన్సర్. సో దీనికి అబ్జెక్షన్ రేజ్ చేయకండి. సో ఈ క్వశ్చన్ మనకు బ్యారన్ ఐలాండ్స్ ఎక్కడ ఉంది అని రావడం జరిగింది. ఇది అండమాన్ అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది యాజ్ పర్ మెనీ అఫీషియల్ వెబ్సైట్స్. సో ఈ క్వశ్చన్ కూడా మీరు అబ్జెక్షన్ అయితే రేజ్ చేయొచ్చు.